హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఈ 2024 లో వరుస పెట్టి సినిమాలు అయితే రాబోతున్నాయి బట్ ఇక్కడ వచ్చినటువంటి ఒకగానొక ప్రాబ్లం ఏంటంటే థియేటర్స్ లో కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల జనాలందరూ కూడా ఓటీటీకి అలవాటు పడిపోయారు సో అందువల్ల ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి ఏ సినిమా అయినా సరే త్వరగా అంటే రిలీజ్ అయినటువంటి 10 to 20 డేస్ లోపల ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చేస్తుంది ప్రెజెంట్ ఇదే ఖాతాలో జరిగింది విశ్వక్సేన్ హీరోగా నటించినటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫుల్ మాస్ ఓరియంటెడ్ గా విశ్వక్సేన్ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో తీసినటువంటి సినిమానే ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నేహా శెట్టి హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించినటువంటి ఈ సినిమా జనాల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది ఈసారి ఒక మంచి హిట్ కొట్టేసాడు మా అన్న అని చాలా మంది అనుకున్నారు బట్ ఎందుకో సినిమా కాస్త బెడిసి కొట్టింది సో స్టార్టింగ్ లో యావరేజ్ స్టాక్ వచ్చినప్పటికీ దాని తర్వాత పెద్దగా జనాలు ఆకట్టుకోలేదు సో అందువల్ల ఏంటంటే ప్రెజెంట్ ఈ సినిమా యొక్క రైట్స్ ని నెట్ఫ్లిక్స్ అయితే కొనుగోలు చేసేసింది ఈ సినిమా జూన్ 14th మన ముందరికి రాబోతుంది నెట్ఫ్లిక్స్ లో సో నార్మల్ గా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి చాలా మంది కొంచెం ఊర మాస్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేశారు అంటే గోదావరి స్లాంగ్ బట్టి సో వెటకారం అనేది విపరీతంగా ఉంటుంది కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో వేరే లెవెల్ లో లాక్కెళ్తారేమో అన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళారు బట్ వెళ్ళిన దగ్గర నుంచి ఫుల్ గా ఒక రివెంజ్ స్టోరీ లాగా ఫుల్ క్రైమ్ గా ఫైట్స్ తో ఉండేసరికి జనాలకు అంతగా ఎక్కలేదు సో రొమాంటిక్ సీన్స్ అయినా ఎక్స్పెక్ట్ చేసినా వర్కౌట్ అవుతాం అనుకుంటే అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు సో మొత్తానికి ఒక సాంగ్ ప్రమోషన్ తో సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసినటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థియేటర్ కి వచ్చేసరికి జనాల్ని ఆకట్టుకోలేకపోయిందని మాత్రం అయితే అనిపిస్తుంది అనమాట సో జూన్ 14th నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతున్నటువంటి ఆ సినిమా అట్లీస్ట్ ఓటీటీ ప్రేక్షకులకైనా నచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సో నాకు తెలిసినంత వరకు ఈ సినిమా మైనస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నానంటే మన విశ్వక్సేన్ అన్న ఏంటంటే ఒక తెలంగాణ బిడ్డ సో అందువల్ల గోదావరిలో ఉన్నటువంటి ఎటకారం లేదంటే ఆ యాస్ అనేది ఎక్కడో వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది మాట్లాడిన ప్రతిసారి కూడా నాకు హైదరాబాదీ అన్న భాష అనేది లేదా ఆ యాస్ అనేది బాగా గుర్తొచ్చింది అనమాట సో మన ఆల్రెడీ గమనించుకున్నట్లయితే సినిమాలో చాలా మంది హీరోస్ ఏ ప్రాంతానికి తీసినటువంటి సినిమాలు బట్టి ఆ ప్రాంతానికి తగ్గట్టుగా మారిపోతారు అనమాట ఎగ్జాంపుల్ మనకి పుష్పరాజు చూసుకున్నట్లయితే చిత్తూరు సాంగ్ లో అదరగొట్టేశాడు అండ్ అలానే మన నేచురల్ స్టార్ కృష్ణార్జున యుద్ధం సినిమాలో కూడా చిత్తూరు స్లాంగ్ ని ఉతికి ఆరేశాడని చెప్పాలి సో కొంతమంది యాక్టర్స్ కి వర్కౌట్ అవుతుంది బట్ అందరికీ అది వర్కౌట్ అవ్వకపోవచ్చు అందువల్ల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కాస్త డిసప్పాయింట్మెంట్ ఇచ్చిందని చెప్పాలి బట్ వాట్ ఎవర్ సాంగ్స్ మాత్రం అదిరిపోయాయి ఈ సినిమాలో సో మీ ఉద్దేశం ప్రకారం థియేటర్లో ఆకట్టుకోలేనటువంటి ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అవకాశాలు ఉన్నాయా సో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్